పని ప్రారంభించాల్సినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అయితే గ్రామాలలో మనం వెళ్తుంటే మనకి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అవన్నీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు కొంతమంది ఇష్టం ఇది వస్తుందా? గ్రామాలలో పట్టణంలో ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారి పథకాలు, వారి ఆలోచన విధానం, వారి నాయకత్వానికి వస్తున్నటువంటి ఆదరణ మనం చూస్తున్నాం. కాకపోతే ఇవాళ కార్యకర్తలుగా, ముఖ్య నాయకులుగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎన్నడూ లేనంత జగిత్యాల్లో మరి ఇవాళ మనకు ఆదరణ ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఉన్నటువంటి నాయకులందరం, కొత్త నాయకులం, పాత నాయకులం అందరం కూడా కలిసి పని విభజన చేసుకోవాలి. ఎలక్షన్లు అంటే పుట్టిగానే అందరం ఒకటే దారిలో పడిపోవడం కాకుండా ఎవరి పని వాళ్ళు ఎట్లా చేస్తారు, చేసేటటువంటి పనికి దాని రిజల్ట్ ఏంటి, దాని సంగతి ఏంటి అన్నది కూడా పార్టీ తప్పకుండా గమనిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మన విద్యార్థి విభాగం నాయకులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఈ మొత్తం ఎలక్షన్ పీరియడ్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తారు. అట్లానే యూత్ వింగ్ కార్యకర్తలు ఉన్నారు అనుకోండి, యువజన మిత్రులందరినీ కూడా కలిసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయాలి. అట్లానే కొత్త ఆలోచన, ఒక సోషల్ మీడియా వింగ్ కూడా జగిత్యాల జిల్లాకు పెడదామని చెప్పి అనుకుంటున్నాం. ఒక జిల్లా బాడీని వేద్దామని పొద్దు నుండి గౌరవ మన జిల్లాలో సీనియర్ నాయకులు కొప్పలీశ్వర అన్న గారు, నేను, సంజయ్ అన్న గారు, మన ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు అందరం కలిసి కూడా ఆలోచన చేసి జగిత్యాల జిల్లా కూడా సెపరేట్గా ఒక సోషల్ మీడియా వింగ్ పెట్టి మరి దాని ఆధ్వర్యంలో ఎట్లా ప్రజల్ని చేరుకోవాలి అనేది అదొక ప్రయత్నం జరగాలి. మరి మహిళలకు సంబంధించి ప్రతి గ్రామంలో మహిళా వింగ్ ఎట్లా వేసుకోవాలి, మరి జగిత్యాల టౌన్ పెద్ద టౌన్లో ప్రతి బూత్లో ఎట్లా మనం ఎక్కువగా మహిళా కార్యకర్తలు ఇంక్లూడ్ చేసుకోవాలి, అట్లా ఒకటి యూత్లో, ఉమెన్లో, స్టూడెంట్స్లో జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగాలి. మరి జగిత్యాల పట్టణం, జగిత్యాల నియోజకవర్గాలు చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున మైనారిటీ సోదరుల యొక్క ప్రభావం ఉంటుంది. వారికి సంబంధించి మనం ఎంతో పని కూడా చేసినాం, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. కానీ ఆ మైనారిటీ సోదరుల దగ్గరికి పోయి మాట్లాడి మనం చేసినటువంటి పనులు చెప్పి హక్కుగా ఓటాడడానికి మనకు సపరేట్ టీం ఉండాలి, వారికి బాధ్యత ఉండాలి. మీరు ఎంతమందిని చేరుకున్నారు, ఎంతమందితో మాట్లాడినారు, ఏమన్నారు, ఏం సంగతి, సపరేట్గా మైనారిటీకి సంబంధించి సపరేట్గా ఒక వింగ్ ఉండాలి. అదేవిధంగా ట్రేడర్స్ ఉంటారు, మన దగ్గర ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరికీ సపరేట్గా ఒక వింగ్ అంటూ ఉంటుంది. అదేవిధంగా రైతులకు మనం చాలా పనులు చేసాం. రైతులకు వాస్తవానికి ఈ ప్రభుత్వం చేసినంత పని ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మరి ఆ రైతుల్ని ఎట్లా చేరుకోవాలి, వాళ్ళందరి దగ్గరికి ఎట్లా మనం ఒక్కొక్క రైతులు కూడా తట్టి వారికి ఎట్లా చెప్పాలి, మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఈ ఎలక్షన్లో వాళ్ళ దగ్గరికి ఎట్లా రీచ్ కావాలి అనే దానికి రైతులకు సంబంధించి తప్పకుండా ఒక సపరేట్ కమిటీ వేసుకోవాలి. ఆ బాధ్యతలు రైతులకు అప్పగించాలి. అట్లానే లేబర్ యూనియన్స్ ఉంటాయి. బీడీ వర్కర్లకు దాదాపుగా ఒక జగిత్యాల నియోజకవర్గంలోనే 29,000కు పైబడి మన బీడీ వర్కర్లకు పెన్షన్ ఇస్తుంది. మన 29,000 మందిని మనం చేరాలి అంటే ఎవరో ఒకరు మన లేబర్ యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అదే పని పెట్టుకొని ప్రతి ఊర్లో బీడీ పెన్షన్ వచ్చేటటువంటి అక్క చెల్లెల్ని కలవాలి, కలిసి చెప్పాలి. ఇప్పుడే ఇక్కడ మన సీనియర్ నాయకులు మౌలానా గారి ఆధ్వర్యంలో బీడీకి సంబంధించినటువంటి అక్క చెల్లెలు వచ్చి కలిసింది. వాళ్ళందరూ అంటారు ఇవాళ బీడీ కార్ఖానాలు నడిచే పరిస్థితి లేదు, 2 రోజులు నెలకు నడుస్తున్నాయి, ఇల్లు గడిచే పరిస్థితి లేదంటారు. అంటే సర్కారు ఇచ్చేటటువంటి పెన్షన్ తప్ప నిజంగా బీడీ కార్మికులకి అలా వాళ్ళ వృత్తి, వాళ్ళ వర్క్ నుండి వచ్చేటటువంటి డబ్బులు అనేది చాలా తగ్గిపోయింది. అంటే బీడీ కార్మికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పెన్షన్. మరి ఆ విషయాన్ని అలా ఎన్నికల సమయంలో ఇంతమంది నాయకులను ఉన్నాం, ఇంతమంది కార్యకర్తలు ఉన్నాం, అందరం కూడా పోయి చెప్పకపోతే మన తప్పు అవుతుంది. జనరల్గా ఇంట్లో పెట్టుకోకుండా మమ్మల్ని ఆశీర్వదించాలి అని వారికి ఒకసారి గుర్తు చేసి రావాలి. నిలబెట్టి నేను వస్తే ఆ ఇంటికి ఓనే లేదనో ఇంకో రకమో ప్రచారం చేసినా నన్ను ఎత్తున్నాను. సో అది ఎఫెక్టివ్గా నెగిటివ్ ప్రచారం ఎట్లా కౌంటర్ చేయాలి, దానికి కూడా తప్పకుండా కార్యాచరణ ఉండాలి. ఇన్ని రకాలుగా పని జరిగినప్పుడే
రేపటి నాడు కేసీఆర్ గారికి మనం భారీ మెజార్టీతోని జగిత్యాల సీట్ ని పల్లెంలో పెట్టి వారి గిఫ్ట్గా ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే విజయం అన్నది తథ్యం, ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అందుకే మనం ఇక్కడ జాయినింగ్ కోసం ఇవాళ పోతే అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి ఆపుకోవాల్సిన పరిస్థితి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో కాకుండా చూసినాం. మనం నిన్నటి నుంచి గుర్తు చేసుకుని ఆడే కూర్చున్నారట. మరి ఇదే పని మొదలు చేసి ఉంటే మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగినప్పుడు గుర్తు చేసుకొని ఆడే కూర్చొని అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోతుంది. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎంత అవేర్నెస్ ఉన్నా, ప్రజలు ఎంత మన పట్ల ప్రేమ కలిగి ఉన్నా బాధ్యత మాత్రం మనం మర్చిపోవద్దు. అందరం కూడా విశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ అతి విశ్వాసానికి పోయి మనకు అంత బాగుంది, అన్ని బాగున్నాయి, కేసీఆర్ సార్ చూసి మనకు ఓట్లేస్తారు అనుకుంటే రాజుగారి పాలకత అవుతుంది. తెలుసు కదా రాజుగారి పాలకత. రాజుగారి ఇంట్లో ఫంక్షన్ అవుతుందట. అయితే ఆయన ఏదో అభిషేకం చేయాలి, బోలెడని 1001 బిందెలతో పాలాభిషేకం చేయాలని చెప్తారు. చెప్తే అందరూ అంటారట స్టార్టింగ్ పెంచింది ఎవరి దగ్గర ఇవాళ పాలు విడినా కూడా అన్ని రాజుగారి గుడికి పంపించాలని అన్నారట. అందరూ నేను అప్పుడైతే రాజుగారి స్టార్టింగ్ చేస్తే రాజేంద్ర రెడ్డి అని ఇస్తాడు కదా, వెంకటేశ్వర అని ఇస్తాడు కదా, రమణ ఇస్తాడు కదా అనుకుని ఎవరు పాలు పంపలేదు. లాస్ట్కి అభిషేకానికి ఒక చెంబెడు పాలు లేవు. సో అట్లయితే రాజుగారి పాలు కట్టంటే ఏంటంటే అందరూ అనుకుంటారు అన్ని మనం చేస్తున్నాం అని. చివరికి చూస్తే రిజల్ట్ కనపడదు. కాబట్టి దయచేసి చాలా సీరియస్గా మనకు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకోసం చేసుకోవాలి? మనం ప్రజల పక్షాన, పేదల పక్షాన్ని నిలబడి పాలన చేస్తాం. వారిని కాపాడుకోవాలంటే, రేపు ఇంకా జగిత్యాల అభివృద్ధికి చెందాలంటే తప్పకుండా ఇక్కడ గులాబీ జెండా ఎగరాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది. అది సాధించుకోవాలంటే మనం చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీతోని ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా మన ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మళ్ళా ఒకసారి సంజయ్ అన్న మండలాల వారీగా అందరం కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాం. రమణారావు అన్న, మన భోగ వెంకటేశం అన్న, రామచంద్ర అన్న, ఇంకా దామోదర్ అన్న, మన సుదర్శన్ అన్న, అట్లానే మన రమాదేవక్క, వీళ్ళంతా నియోజకవర్గ స్థాయిలో తిరగగలిగేటటువంటి నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. మన రాజేశం గౌడ్ గారు ఉన్నారు, మన గంగారెడ్డి గారు ఉన్నారు, బండ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. మన వారందరినీ కూడా కలుపుకొని నియోజకవర్గ స్థాయిలో తిరిగేటటువంటి నాయకులకు వారి పని వారికి అప్పచెప్తాం. మండలాల్లో తిరిగేటటువంటి నాయకులకు వారి పని వారికి అప్పచెప్తాం. అదేవిధంగా ఎవరన్నా ఇంకా మెసేజెస్ రావాల్సినటువంటి వాళ్ళు, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కడన్నా చిన్న తప్పిపోయిన పనులు ఉన్న వాళ్ళు ఉంటే వాటిని కూడా తీసుకున్నాం. అవన్నీ కూడా ఇచ్చే విధంగా ఒక పాజిటివ్ కార్యాచరణ తీసుకొని, ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేస్తూ ముందుకు సాగుతాం. మరి మళ్ళా ఒకసారి కార్యకర్తల సమావేశానికి హాజరైనటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ కూడా పెద్ద ఎత్తున నా యొక్క అభినందన తెలియజేసుకుంటూ, మరి జగిత్యాల జిల్లాలో గులాబీ జెండా ఎగరేయడానికి సిద్ధమవుతున్న గులాబీ సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.